హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ ఆనంద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే గురుజీ. ఓం నమస్తే జీ, వందగో మాత్రం. సో ఈరోజు నీ జాయింట్ పెయిన్స్ గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా. సో ఇవి రావడానికి కారణాలు ఏంటి? ముందుగా కారణాలు అయితే చాలా ఉన్నాయి. ఆ కారణాల లోపల ఫస్ట్ చెప్పేది ఏంటి అని అంటే, ఒకటి ఫస్ట్ అయితే బాడీలో 3 తత్వాలు ఉన్నాయి. అంటే ఏంది అనేసి అంటే వాత కఫ పిత్తాలు. అంటే వాటర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్ అండ్ తర్వాత ఎయిర్ ఎలిమెంట్. దీని లోపల ఎయిర్ ఎలిమెంట్లో ప్రాబ్లం వస్తాయి. అంటే గాలి వాతంలో ప్రాబ్లం వచ్చేస్తే బాడీకి సంబంధించేసి ఈ వాత రోగాలు వస్తాయి. ఈ వాత రోగాల లోపల ఉన్నది ఏంటిది అనేసి అంటే కీళ్ళ నొప్పులు. ఓకే. కీళ్ళ నొప్పులు అనేసి అంటే ఏంటిది? ఎముకలకు మధ్యలో జాయింటింగ్ ఏదైతే ఉన్నదో ఆ జాయింట్స్ మధ్యలో వచ్చే ఏదైతే సమస్య ఉందో దాన్ని మనం కీళ్ళ నొప్పులు అనేసి అంటాము. ఈ కీళ్ళ నొప్పులతో పాటు మసల్స్ లోపల వచ్చే విటమిన్స్ యొక్క లోపం వల్ల అండ్ వాతం పెరిగిపోవడం వల్ల వచ్చే ఏవైతే బాధలు ఉన్నాయో వాటిని కూడా మనము నొప్పి కింద మరి వాతం కింద మనం పరిగణిస్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకునేది ఏంటి అని అంటే కీళ్ళ నొప్పులు రావడానికి మళ్ళీ నీ బాడీ యొక్క నాభి జరిగిపోవడము, బాడీ అలైన్మెంట్ లేకపోవడం ఇదొక కారణం. ఓకే. తర్వాత వచ్చేసి శరీరము నువ్వున్న హైట్ కంటే అధికమైన వెయిట్ ఉండడం వల్ల ఆ ఒత్తిడి ఈ యొక్క నీ పెయిన్స్ కానివ్వండి, జాయింట్స్లో కానివ్వండి అధికంగా బరువు పడ్డంలో వల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఓకే. జనరల్గా ఈ నీ పెయిన్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది. వయస్సు పైబడిన వాళ్ళలో కనిపించడం అంటే ఓకే, కానీ ఈ రోజులు అలా కాదు, 35-40స్లోనే కనిపిస్తున్నాయి. సో అయితే ఒక వైద్యుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటారు? ఎప్పుడు అంటే సివియారిటీ ఎప్పుడు ఉన్నప్పుడు వెళ్ళమంటారు? ఇప్పుడు పిల్లల లోపల ఏం జరుగుతుంది అనేసి అంటే ఇక్కడ వారు తినే ఆహార పదార్థాల్లో మార్పులు విపరీతంగా వచ్చేసినాయి. వీడు ఇంట్లో తినే ఫుడ్ కన్నా బయట దొరికే జంక్ ఫుడ్, కలర్ఫుల్ ఫుడ్ మీద బాగా పడ్డాడు అన్నట్టు. అలా పడ్డం వల్ల వచ్చిన సమస్య ఏంటిది అనేసి అంటే ఒకటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం. దాంతోపాటు చూసుకుంటే మీకు ఇంకేమవుతుంది ఇక్కడ ఉబకాయం, అన్డైజెషన్. ఓకే. వీటితో పాటు ఏమొస్తుంది మళ్ళీ నీ యొక్క జాయింట్స్లో నీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ రావడం. ఇవన్నిటికీ కారణం ఏంటిది? టోటల్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్లో ఫస్ట్ మనము మార్పు తీసుకురావాలి. అంటే తింటున్న ఆహార పదార్థాల లోపల తిన్న ఆహారము అరిగే విధంగా ఉండాలి. కుళ్ళకూడదు. కుళ్ళిందంటే గ్యాస్ పెరుగుతుంది, గ్యాస్ పెరిగిందంటే వాతం పెరుగుతుంది, యాసిడిటీ. సో నీ జాయింట్ పెయిన్స్ అంటే ఈ మోకాల నొప్పులకి చాలామంది మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని పరిష్కార మార్గాలు చెప్పారు. కొన్ని ఇంట్లో చేసుకునే విధానాలు, ఆయిల్స్ అప్లికేషన్ కావచ్చు, పలానా ఫుడ్ తినాలని. సో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పేది ఏంటంటే నార్మల్ వ్యక్తికి చేస్తున్న పని చేసేటప్పుడు చాలామందికి నాభి స్థానం జరిగిపోతూ ఉంటుంది. బెల్లీ బటన్, బెల్లీని సిట్రేట్ చేసేసుకోండి. అది చేసేసుకున్న తర్వాత బాడీని అలైన్ చేసేసుకోండి. ఇది చేసుకుంటే మీ బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ కరెక్ట్ ఇవ్వండి అండ్ భోజనం ఇవ్వండి. దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే నిద్ర కరెక్ట్ ఇవ్వాలి. ఈ విధంగా చేసుకున్నారంటే 100% మీరు ఈ యొక్క వాత రోగాలంటే ఈ కీళ్ళ నొప్పుల నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు. అయితే ఉపశమనం పొందేటటువంటి నొప్పులు ఉన్నాయి. ఎంత ఉపశమనం పొందించాలనుకున్నా కానీ నొప్పులు పోని రోగాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే. దీని లోపల ఈ నొప్పుల్లో మనం ఒకవేళ ఉదాహరణకు చూస్తుంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల జాయింట్ల మధ్య వాపులు రావడము, అధికంగా విపరీతమైన నొప్పులు రావడము, వీటి వల్ల వచ్చే సమస్య ఇది. మరి ఇలా వస్తున్న సమస్యలను మనం అధిగమించాలి అని అంటే ఏం చేయాలి? ఇక్కడ అతని యొక్క కిడ్నీల్లో క్లీన్జింగ్ ఉండాలన్నట్టు. ఓకే. క్లీన్ అవ్వాలి. ఏది మన తిన్న ఆహార పదార్థము సరి అయిన స్థితి లోపల క్లీన్ అయిపోయేసి మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడాలి. అంటే అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు కిడ్నీ డిటాక్స్ చేసుకోవాలంటే? కిడ్నీ డీటాక్స్ చేయడానికి అద్భుతమైన మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. ఒకటి గోకురు. ఓకే. గోకురు అనేసి అంటే ముళ్ళలాగా ఉంటాయి. వాటిని తీసుకోవాలి. తీసుకొని దంచి ఒక గ్లాస్ వాటర్ లోపల ఉడకబెట్టి దాన్ని సగం చేసి వస్త్రగాలితం చేసుకొని ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి గంట ముందుకు తీసుకోవాలి. ఓకే. ఒక కప్ కడు. ఆ విధంగా తీసేసుకుంటా ఉంటే కిడ్నీ లోపల ఎటువంటి రకమైనటువంటి ప్రాబ్లంలు ఉన్నా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత కొండపిండి ఆకు,
దీన్ని కూడా సేమ్ తీసేసుకొని దంచి, ఒకవేళ డ్రై ఉంటే దాన్ని కషాయం రూపంలో కాచుకొని కాడ తాగాలి. సేమ్ గంట ముందు ఎట్లా బాగా కాచి బట్టలో వడబోసుకొని ఆ డ్రింక్ని భోజనానికి గంట ముందు తీసుకోవాలి. ఇవన్నీ దీని తర్వాత మళ్ళీ ఇంకేటి ఏమొస్తుంది అంటే పునర్నవ కూడా ఈ విధంగానే తీసేసుకోవాలి. ఏమన్నా కిడ్నీలో డ్యామేజ్ ఉన్నా చేసినా కానీ దాన్ని క్యూర్ చేసేది పునర్నవ. ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ఏమొస్తుంది ఇక్కడ మీకు అంటే ఎప్పుడైతే అశుద్ధి ఏర్పడి మూత్రం సరిగ్గా వస్తలేదు, ఇన్ఫెక్షన్ అవుతుంది, వాసన వస్తుంది అంటే అప్పుడు మీరు అలోవెరాని యూజ్ చేయొచ్చు. పొద్దున అలోవెరా, ఆవల ఇవి 2 జ్యూస్ని తీసుకున్నా కానీ మీకు బాడీ శుద్ధి అయిపోతుంది, లివర్ డిటాక్సిఫికేషన్ అవుతుంది, దాంతోపాటు కిడ్నీ కూడా క్లీన్ అవుతుంది. ఇదొక పద్ధతి. అండ్ మోకాళ్ళ నొప్పులు కూడా ఆటోమేటిక్గా పోతాయి. మీకు ఎప్పుడైతే బాడీ రిఫ్రెష్ అయిపోయేసి డిటాక్సిఫికేషన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్లీ మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అలా ఇక్కడ వచ్చేసేసి ఇంకో విధానం, దీని లోపల మక్కబుట్టలు తెలుసు అందరికీ. మక్కబుట్టల లోపల మీసాలు ఉంటాయి, తెల్ల మీసాలు, నల్ల మీసాలు ఉంటాయి కదా. ఆ మీసాలని నీడలో ఆరించి కట్ చేసి నీళ్ళను ఉడికించి తాగినా కానీ కిడ్నీలో వచ్చే సమస్యల్ని మనం పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు. దానివల్ల మనకు ఈ యొక్క జెయింట్స్లో వచ్చే ఈ యూరిక్ యాసిడ్కి సంబంధించిన సమస్యల్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది రొమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి బెస్ట్ రెమెడీ. ఇది అన్ని రకాల కీళ్ళ నొప్పులకు పనిచేసేటివి అనుకోండి. ఇది ఎందుకు అంటే ఎప్పుడైతే బాడీ శుద్ధి ఉంటుందో అప్పుడు మీకు నొప్పులు అంటే వెళ్ళిపోతాయి. అది అయితే ఇది చేసుకుంటా ఉన్న కొద్దీ ఏమవుతుందంటే ఊబకాయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే శుద్ధి అవుతుంది కదా బాడీని. ఎట్లా చేసుకోవాలనేది మనం చూసుకోవాలి. ఓకే, ఎన్ని రోజులు తాగాలంటారు అలాగా? డిపెండ్ ఆన్ యువర్ బాడీ, మీది ఎలా ఫీల్ అవుతుంది. మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే ఒక 100 days తీసుకోమంటాను. 100 రోజులు తీసుకోవాలి, 10 రోజులు ఆపాలి, మళ్ళీ తీసేసుకోవాలి. అట్లా నెల గ్యాప్ ఇచ్చుకుంటూ తీసేసుకుంటూ పోయి టోటల్లీ 3 నెలల 10 రోజుల్లో చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే మీకు రిజల్ట్ ఉన్నది. మళ్ళీ నెలకు 15 రోజులకోసారి మీరు లెక్క పెట్టుకుంటూ పోవాలి. ఇది బరువు చూసుకుంటూ పోవాలి, ఎంత రిడక్షన్ అవుతుందో మనం చూసుకుంటూ పోవాలి. అంటే క్యాల్కులేట్ చేస్తుంది. మీ దగ్గరకు వస్తే ప్రత్యేకంగా ఇవన్నీ ఫాలోఅప్ చేసుకొని డైట్ చార్ట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తారు. అయితే మన దగ్గర వచ్చిన పేషెంట్స్ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ రాగానే బరువు చూస్తాము, నాడి చూస్తాము, ఆయన ఏ దోషంలో ఉన్నట్టు చూస్తాము. చూసిన తర్వాత ఇతనికి ఏ చికిత్స చేయాలి, నాభి చికిత్స చేయాలా, బాడీ అలైన్మెంట్ చేయాలా, స్టమక్ పుల్ చేయాలా, టేల్ బోన్ సెట్టింగ్ చేయాలా, ఇలా కొన్ని రకాల సెట్టింగ్స్ ఉంటాయి. దాని లోపల ఏది చేయాలనేది నిర్ణయిస్తాం. అది నిర్ణయించిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మందులు చేతులు ఇస్తాం. ఓకే, అలా మందులు ఇచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఏది ఎలా ఉండాలి అనేది ఒక నిర్దిష్టంగా మనం ఇస్తాము. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే కన్సల్టింగ్ చేస్తామో ఏం తినాలి ఏం తినకూడదు టోటల్లీ డీటెయిల్గా మనం చెప్పేస్తూ ఉంటాం. ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే వాడికి కాళ్ళకు నొప్పులకు సంబంధించి ఏదైతే సమస్య ఉన్నదో 100% బయటపడతాడు. ఓకే, థ్యాంక్ యూ గురూజీ, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజుల్లో వయసు తక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలి, అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్కి మంచి రెమెడీస్ మాకు వివరించినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే జీ, వందే మాతరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.